కానీ రామాయణ భారతాల్లోని అద్భుత శక్తులు నిజమైనవేనా తెలియజేయండి అంటూ రాస్తున్నారు. శక్తి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఫిజిక్స్ చదువుకుంటే ఒక మాట ఉంటుంది, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అగ్ని, వేడి, ఆ అగ్నితత్వము మనలో ఉండేటువంటి శక్తికి బీజం. అందుకనే నేను ఇప్పుడు రక్తం కోసుకుంటే వెచ్చగా ఉంటుంది, శరీరం చల్లబడిపోతే శవం అయిపోతుంది. నేను నడుస్తున్నాను అంటే లోపల ఉండేటువంటి 98.4 degrees అది ఏదైతే ఉందో అది మెయింటైన్ అయితేనే నేను ఉంటాను. అది చల్లబడిపోతే మనిషి ఉంటాడు. శక్తికి ప్రాధాన్య బీజం ఏమిటి అంటే ఆ జనించినటువంటి ఉష్ణశక్తి. ఉష్ణశక్తి ఎక్కడి నుంచి పుడుతోంది? తపస్సు. తపస్సు అంటే మనిషి చేసేటువంటి సాధనలో నుంచి పుట్టేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమంలో నుంచి పుట్టినటువంటి వేడి ఒక రకమైనటువంటి తేజస్సుకు కారణమై, జపాన్ భాషలో వాళ్ళు ఓరా అంటారు దాన్ని, మనం దానిని రోగ నిరోధక శక్తి అని కొందరు, వర్చస్సు అని కొందరు అంటారు. కొంతమందిని చూస్తే వర్చస్సు కలుగుతుంది చూస్తుంది. అలా ఒక వలయంగా ఏర్పడుతుంది. అది ఆ వలయంగా ఏర్పడినప్పుడు అమ్మవారికి ఒక నామం ఉన్నది, అణిమాధివిరావృతాం మయూఖై అంటాం లలిత అమ్మవారిని కొలిచేటప్పుడు. అంటే ఏమిటిట? అమ్మవారి యొక్క చుట్టుపక్కల అణిమ, గరిమ, లఘిమ వంటి అష్టసిద్ధులు కూడా ఎలా ఉన్నాయటవి? ఆవృతాం, చుట్టుపక్కల అలా చుట్టూ ఉన్నాయట. ఎలా ఉన్నాయట? మయూఖై, కిరణములుగా ఉన్నాయట. అలా ఒక సాధకుడు ఎలాగైతే నిత్య తపస్సు చేస్తూ ఉంటాడో వాడి చుట్టుపక్కల ఈ అణిమాది అష్టసిద్ధులు కూడా వలయాకారంలో ఉంటూ ఒక ప్రచండ వర్చస్సు కింద వారిని కాపాడుతూ ఉంటాయి. ఇది రామాయణ మహాభారతాలలోనే కాదు, కలియుగంలో కూడా అట్టి మహానుభావులు ఉన్నారు. వీరందరికీ ఆ వర్చస్సు, ఆ తపస్సు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వారు చేసినటువంటి తపస్సులో నుంచి వచ్చింది. ఆ తపస్సు ఇచ్చేటువంటి వర్చస్సునే మనం అద్భుత శక్తిగా పరిణమిస్తాం. ఉదాహరణకి చూడండి, మీరు ఎవరైనా ఒక తాపసి దగ్గరికి, ఒక మహానుభావుడైనటువంటి మంత్ర సాధకుని దగ్గరికి వెళితే వాళ్ళు మిమ్మల్ని చూడగానే మీకున్న సమస్యను కానీ మరొకటి కానీ చెప్పగలుగుతారు. కుహనా మేధావులు, హేతువాదులని చెప్పుకునేటువంటి వాళ్ళు దానిని కోయిన్సిడెన్స్ అంటారు. అన్నీ కోయిన్సిడెన్స్లోకి రావండి. నిజమైనటువంటి ఆ తపస్సులో నుంచి ఎదుటివారిని చదవగలిగేటువంటి అష్టసిద్ధులు మనకి ఉన్నాయి అని ప్రకృతి నిరూపిస్తోంది. ఆ ప్రకృతిని మన అనుసంధానంలోకి తీసుకురావడమే తపస్సు. ఆ తపస్సులో నుంచి జనించినటువంటి ఆ వర్చస్సే శక్తి. ఆ శక్తి ఇప్పటికీ ఈనాటికి కలిగినటువంటి మహనీయులు ఎందరో మనం ఎంతో అనుభూతిని చెందుతూ ఉంటాం. అరే వారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది అనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? పాజిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఆ సకారాత్మక శక్తి తపస్సు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా క్షేత్ర దర్శనం చెయ్యాలి, ఖచ్చితంగా మహనీయుల దర్శనం చెయ్యాలి. ఎందుకు? నాలో ఉండేటువంటి నకారాత్మక శక్తి అలాంటి మహనీయులు ఎప్పుడైతే నన్ను చూస్తారో తొలగిపోతుంది. నాలో చైతన్యం